దర్శనం మంది ఆస్తిక మహాజనులందరికీ నమస్కారం. పూర్వజన్మ సుకృతంతో ఎన్నో సార్లు ఆధ్యాత్మిక రాజధానిగా ఇవాళ సనాతన ధర్మానికి ఒక చిరునామాగా భాసిల్లుతున్న చతురామ్నాయ పీఠాల్లో సార్వభౌమ పీఠం సమ్రాట్ పీఠం దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. ఆ పీఠం పీఠాధీశ్వరులుగా భాసిల్లుతున్న పరమహంస పరివ్రాజకులు, ప్రజ్ఞాన నిధిగా సాక్షాత్తు శారదాంబ స్వరూపంగా భాసిల్లుతున్న శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం జగద్గురువుల సువర్ణ భారతి మహోత్సవం ఈ సంవత్సరం పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భం. ఇప్పుడు మనం ఈ శృంగేరి జగద్గురు పీఠానికి పీఠాధీశ్వరులుగా విరాజిల్లిన మహామహా ఆదిశంకరుల స్వరూపాలుగా ఉండి ఈ పీఠం యొక్క వైశిష్ట్యాన్ని ఎంతో పునరుజ్జీవింపజేసిన, పెంపొందించిన జగద్గురువుల పరమాచార్యుల సన్నిధానంలో ఉన్నాము, అధిష్టాన మందిరంలో ఉన్నాము. ప్రస్తుతం ఈ సంవత్సరం పాటు పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారి సన్యాసాశ్రమ స్వీకారం జరిగి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సువర్ణ భారతి మహోత్సవాన్ని ఈ సంవత్సరం పాటు అనేక వైదిక కార్యక్రమాలు, అనేక హోమాలు, యాగాలు, సదస్సులు, ధార్మిక కార్యక్రమాలు, ప్రధానంగా ఆదిశంకరుల శంకర హిల్స్లో, శంకరగిరిలో ఆదిశంకరుల విగ్రహావిష్కరణతో, ఇంకా అనేక మంది పూజ్య జగద్గురువుల విగ్రహాల ఆవిష్కరణతో ఈ ఉత్సవ సంరంభం ఆరంభమైంది. ఈ సంవత్సరం పాటు విభిన్నమైనటువంటి కార్యక్రమాలు శృంగేరి వేదికగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా భక్తులు, శిష్యులు ఇతర ప్రాంతాల్లో కూడా భక్తి శ్రద్ధలతో ఈ సువర్ణ భారతి సందర్భంగా విశేష కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసి కూడా భక్తులు పలు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అలాంటి ఈ సువర్ణ భారతి ఉత్సవ విశేషాలను, అందున ఆ సాక్షాత్తు శారదాంబ స్వరూపంగా, నడయాడే శారదాంబ రూపంగా, ప్రజ్ఞాన నిధిగా భాసిల్లుతున్న జగద్గురు భారతీ తీర్థ మహాసన్నిధానం గురువు గారిని దశాబ్దాలుగా వారిని చూస్తూ, వారి అనుగ్రహం పొందుతూ, పూర్తి వారి యొక్క ఆశీర్వానుగ్రహంతోనే ఇక్కడ ఈ పీఠం యొక్క ఆస్థాన పండితులుగా అనుక్షణం గురుస్మరణతో, అనుక్షణం శృంగేరి యొక్క వైశిష్ట్యాన్ని పెంపొందించడానికి తమ జీవితాలను ధారపోసి ఇవాళ సేవ చేస్తున్న మహానుభావుడు బ్రహ్మశ్రీ తంగిరాల శివకుమార్ శర్మ గారు మనతో ఉన్నారు. ఇంతకుముందు కూడా అనేక విశేష ఉత్సవాలకు సందర్భించి, ప్రధానంగా శృంగేరి వైశిష్ట్యం గురించి చాలా సందర్భాల్లో వారితో ముఖాముఖిలో అనేక విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సువర్ణ భారతి విశేషాలను తెలుసుకునే కన్నా ముందు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారిని దశాబ్దాలుగా వారు చూస్తున్నారు. అనేక విశేష కార్యక్రమాలు జగద్గురువుల యొక్క వారి పీఠాధిపత్యంలో ఈ సందర్భంగా ఇక్కడ జరిగాయి. విశేషమైన మార్పులు జరిగాయి. ఆ సందర్భంగా ఈ కాలంలో జరిగిన కొన్ని విషయాలను, జగద్గురువుల యొక్క ఔన్నత్యాన్ని మనమంతా ఆస్తిక జనులందరూ తెలుసుకునేలా తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. శాస్త్రాబ్ధి పారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థ గురుం భద్రౌఘదాయకం. జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించిన చతురామ్నాయ పీఠములలో దక్షిణ దిక్కులో ఉండేటువంటి శృంగేరి శారదా పీఠం ప్రధానమైనటువంటి పీఠం.
ఈ పీఠంలో జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు తమ నలుగురు శిష్యులలో ప్రధానులైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని ఇక్కడ అధిపతులుగా నియమించారు. అప్పటి నుండి ఇక్కడ గురు పరంపర అవిచ్ఛిన్నంగా వస్తుంది. ఈ పీఠంలో 36వ అధిపతులుగా మనల్ని ఇప్పుడు అనుగ్రహిస్తున్నటువంటి వారు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. వారు సాక్షాత్ శ్రీ శారదా స్వరూపులు. 50 సంవత్సరాలకు పూర్వం అంటే 1974లో ఆనంద సంవత్సర ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. వారి గురువులు ప్రాతస్మరణీయులు శృంగేరి శారదాపీఠంలో 35వ అధిపతులు జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. వారు తమ ధర్మ దిగ్విజయ యాత్ర సందర్భంలో ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నప్పుడు మొదటిసారిగా వారి దర్శనం చేసుకోవటం అనేది జగద్గురు భారతీర్థ మహాస్వామి వారికి కలిగింది. అప్పుడే వారు తీర్మానం చేసుకున్నారట, నేను గనక జీవితంలో ఏమైనా సాధించాలంటే ఇంకా గురు సన్నిధిలో ఉండటమే నా యొక్క ధ్యేయం. వారి సన్నిధిలో ఉండి వారి నుండి శాస్త్రాధ్యయనం చేయాలి, వారి అనుగ్రహాన్ని పొందాలి అని మొదటిసారి వారు దర్శనం చేసింది 7వ వయసులో. వారి 7వ వయసులో విజయవాడలో జగద్గురు అభినవ వారి విజయయాత్ర సందర్భంలో విజయవాడలో వారిని దర్శించారు. ఆ తర్వాత మళ్ళీ 2వసారి జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పర్యటనలో భాగంగా నరసరావుపేటకు వచ్చారు. అప్పుడు మళ్ళీ దర్శించారు. అప్పుడు ఇంకా వారు దృఢంగా నిశ్చయించుకున్నారు, నేను ఏమైనా జీవితంలో సాధించాలి అనుకుంటే అది కేవలం గురు సన్నిధిలో ఉండటమే, గురు సన్నిధిలో ఉండి వారి అనుగ్రహాన్ని పొందటమే నా జీవిత ధ్యేయం అని భావించి 1966లో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉజ్జయినిలో చాతుర్మాస్య చేస్తూ ఉండేవారు. అప్పుడు వారి సన్నిధికి వెళ్ళి నేను తమ సన్నిధిలోనే ఉండి శాస్త్రాధ్యయనం చేస్తాను అని వారిని ప్రార్థించారు. కరుణా సముద్రులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెంటనే మరుసటి రోజు నుంచే స్వతహా వారే తర్కశాస్త్రాన్ని పాఠం చేయడానికి ప్రారంభించారు. అంటే వీరి మీద వారికి ఎంత వాత్సల్యం ఉన్నదని తెలుసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల్లోనే జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు అన్ని శాస్త్రాల్లోనూ గొప్ప విద్వాను పాండిత్యాన్ని సంపాదించారు. వారిలో ఉన్నటువంటి పాండిత్యం, వినయం, వైరాగ్యం ఇవి చూసి తమ ఉత్తరాధికారిగా వీరినే నియమించాలి అని జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు తీర్మానం చేసి 1974లో అదే ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు వారికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించారు. భారతీ తీర్థ అనే యోగ పట్టాన్ని వారికి అనుగ్రహించారు. అప్పటి నుండి ఉభయ జగద్గురువులు ధర్మ దిగ్విజయ యాత్ర చేశారు. ఆ తర్వాత భారతీర్థ మహాస్వామి వారు మాత్రమే తమ గురువుల ఆదేశానుసారం మొత్తం భారతదేశంలో పర్యటన చేసి ధర్మ ప్రచారం, సనాతన ధర్మ సంరక్షణ అనేది విశేషంగా చేశారు. 1989లో జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు బ్రహ్మైక్యాన్ని చెందిన తర్వాత 36వ పీఠాధిపతులుగా ఆశ్వయుజ కృష్ణ పంచమి నాడు అంటే అక్టోబర్ 19, 1989లో జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి శృంగేరి శారదాపీఠంలో పట్టాభిషేకం అనేది జరిగింది. వారు పట్టాభిషిక్తులైన తర్వాత ఈ పీఠాన్ని చాలా విశేషంగా అభివృద్ధి చేశారు. వారు ఎప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారట, మా స్వాముల వారి కాలం సువర్ణ యుగం అవుతుంది శారదాపీఠంలో అని. వారి అనుగ్రహ ఆశీస్సులతో నేడు శారదాపీఠం చాలా సువర్ణ యుగంగానే ఉండటాన్ని మనం అందరం చూస్తున్నాం. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి సంకల్పం ఎంత గొప్పది అంటే, వారు ఏదైతే తలపెట్టి ఆశీర్వదించారో ఆ ఆశీర్వాద బలంతో నేడు పీఠం చాలా గొప్పగా వెలుగుతోంది. ఇంత గొప్ప పీఠాన్ని మనం దేశంలో ఎక్కడ చూడం. అంటే ఇంత సంప్రదాయ పరిపాలన, ఇంత పాండిత్యం, ఇంత అనుష్ఠానం. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు పట్టాభిషిక్తులైన తర్వాత వారు తమ గురువులు ఇక్కడ నరసింహవనానికి, ఆ శారదాంబ దేవాలయానికి మధ్యలో ఇదివరకు పడవ మీద వస్తూ ఉండేవారు.
భక్తులకి ఇబ్బంది కాకూడదు అని ఒక వంతెన కట్టించాలి అని ఇప్పుడు మనం నడిచి వచ్చేది. ఆ వంతెన నిర్మాణ కార్యాన్ని పూర్తి చేసి దానికి తమ గురువుల పేరునే పెట్టారు, అభినవ విద్యాతీర్థ సేతు. తమ గురు భక్తిని వారు అభినవ విద్యాతీర్థ సేతు. ఆ తర్వాత శారదామ్మ వారికి ఒక సువర్ణ రథం, అలాగే సువర్ణ మంటపం, స్వర్ణ శిఖరం, ఇలా సువర్ణ యుగం శృంగేరిలో ఉంటే ఇంకా మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో శృంగేరి శారదాపీఠం యొక్క శాఖల్ని ఏర్పరిచారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో విశేషంగా ధర్మ ప్రచారం, ఆ ప్రాంతంలో ఉండేటువంటి జనులలో ఒక ధార్మిక ప్రబోధం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం శృంగేరి శారదాపీఠాధీశ్వరుల సన్యాసాశ్రమ స్వీకార స్వర్ణ మహోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంలో జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి ఉత్తరాధికారి శిష్యులు శ్రీ విజయకర భారతీ మహాస్వామి వారి ఆదేశానుసారం శృంగేరి శారదాపీఠంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇంకా సామాజికంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటిగా పంచాయతన దేవత ఆరాధన అనేటువంటి కార్యక్రమం ఈ సువర్ణ భారతి అంగంగా ఇక్కడ జరుగుతోంది. అంటే శంకరాచార్యుల వారు పంచాయతన దేవతా పూజా విధానాన్ని స్థాపించారు. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆ దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడు. శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సూర్యుడు, ఈ 5 దేవతల్ని పూజించటం అనేది పంచాయతన పూజా విధానం. ఈ పూజా విధానాన్ని ఏర్పరిచినటువంటి వారు జగద్గురు శ్రీ శంకరాచార్యులు వారు. కాబట్టి ఈ పంచాయతన దేవతలకి విశేషమైనటువంటి ఆరాధన జరగాలి అనే ఉద్దేశంతో ఇక్కడ శివుడి ఆరాధన, పరమేశ్వరి అనుగ్రహం కోసం అతిరుద్ర మహాయాగం జరిగింది. అలానే అమ్మవారి ప్రీత్యర్థం సహస్రచండీ మహాయాగం, శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం లక్షమోదక గణపతి హోమం అనేది జరిగింది. అలాగే మహావిష్ణు ప్రీత్యర్థం ఇక్కడ మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన చాలా విశేషంగా జరిగింది. అప్పుడు సహస్రవారం విష్ణు సహస్రనామ పారాయణ, అలానే సహస్రవారం పురుష సూక్త పారాయణ ఇత్యాది అనేక ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. అలానే రథసప్తమి సందర్భంగా ఒక వారం పాటు సౌర ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన, సహస్రవారం అరుణ ప్రశ్న పారాయణం, అలాగే సౌర అష్టాక్షరి మహామంత్ర జపం, కొన్ని లక్షల జపం, అలానే సహస్రవారం ఆదిత్య హృదయం పారాయణం, ఇలా అనేక ధార్మిక కార్యక్రమాలు శృంగేరి క్షేత్రంలో జరిగాయి. అంటే వీటన్నిటి ఉద్దేశం ఒకటే, ఆ భగవత్ ప్రీత్యర్థం, భగవంతుడి అనుగ్రహం వల్ల లోకం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సువర్ణ భారతి కార్యక్రమం అంగంగా ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు విశేషంగా ఇలా జరిగాయి. అలానే శృంగేరిలో 32 అడుగుల జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి శిలామయ మూర్తి ఉద్ఘాటన కూడా జరిగింది శంకరగిరిలో. అలానే ఇంకా ఇక్కడ విశేషంగా వేద శాస్త్ర సభలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. శంకర జయంతి సందర్భంలో వేద సభలు జరుగుతాయి. అలాగే వినాయక చవితి నుండి పౌర్ణమి వరకు, భాద్రపద పౌర్ణమి వరకు శాస్త్ర సభలు జరుగుతూ ఉంటాయి. జగద్గురువుల ఆదేశానుసారం శృంగేరిలో ఈ సంవత్సరం విశేషంగా శ్రౌత మహాసభలు, అంటే ఎవరైతే ఆహితాగ్నులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వారికి ఒక సత్కారం చేయటం 3 రోజుల పాటు జరిగింది. ఇక్కడ ఇష్టిలు కూడా జరిగాయి ఆ సందర్భంలో. ఎందుకంటే మనం ఏవైతే మనం చండీ హోమం, రుద్రహోమాలు చేస్తున్నామో అవేమో స్మార్తమైనటువంటి కార్యక్రమాలు. కానీ ఏవైతే సాక్షాత్తు శృతిలోనే, వేదంలోనే విహితమైనటువంటి కొన్ని ఇష్టులు, కేవలం లోక కళ్యాణార్థం కొన్ని యాగాలు విశేషంగా చెప్పబడ్డాయి. అటువంటి ఆ ఇష్టుల అనుష్ఠానం ఇక్కడ శృంగేరిలో జరిగింది. అలానే వేద భాష్య సమ్మేళనం, చతుర్వేదాలకి భాష్యాన్ని రచించినటువంటి మహాత్ములు జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. కాబట్టి అటువంటి ఆంధ్రలో నేటికి ఆ వేద భాష్యాన్ని చదివినటువంటి పండితులని మనం విద్యారణ్య పండితులు అని పిలుస్తూ ఉంటాం. అటువంటి ఆ వేద భాష్య సమ్మేళనం, వేద భాష్యార్థ గోష్ఠి ఇక్కడ శృంగేరిలో 3 రోజుల పాటు జరిగింది. అలానే ఈ సంవత్సరం వేద పోషక సభని స్థాపించి 50 సంవత్సరాలు అవుతోంది. జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వేద సంరక్షణార్థం వేద పోషక సభ అనేది ప్రారంభించారు. అంటే వేద పండితుల్ని విశేషంగా గౌరవించాలి, వేదాన్ని చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలి, వేద పరీక్షలు నిర్వహించాలి అనే ఉద్దేశంతో అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు ఆ వేద పోషక సభని ప్రారంభించారు.
ప్రతి సంవత్సరం శంకర జయంతి సందర్భంలో ఆ వేద సభలు వేద పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ క్రమం మరియు ఘనాలకి మాత్రమే ఇక్కడ పరీక్షలు జరిగాయి. ఈ సంవత్సరం నుంచి గురువుగారు ఆదేశించారు, మూలం చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా మనం విశేషంగా చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే యజుర్వేదం మూలం, ఏ వేదమైనా మూలం చదవడానికే మనకు 5-6 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత క్రమం ఒక ఘనపాఠి అవ్వాలంటే అతను జీవితంలో 10 సంవత్సరాలు కృషి చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మూలం చదువుకున్నట్టు ఈ సంవత్సరం నుంచి ఇక్కడ శృంగేరిలో శంకర జయంతి సందర్భంలో సంవత్సరానికి ఒకసారి ఆ పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్వాంసులని సత్కరించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. శివగారు ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా భగవద్గీత శ్లోకాలు మొత్తం కంఠస్థం చేసిన పిల్లలకు నాకు తెలిసి మొదటిసారిగా భగవద్గీతను ప్రతి ఇంట్లో నేర్చుకోవాలన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి ఇక్కడి నుంచి ఆరంభమైంది. ఎవరైనా కంఠస్థం చేసిన విద్యార్థులు వస్తే బహుమతులు ఇవ్వడం, పరీక్షలు పెట్టడం, దాని విశేషాలు చెప్పండి. అదే గీతా జ్ఞాన యజ్ఞం అని జగద్గురు మహాస్వామి వారి ఆదేశానుసారం దాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి, ఆ 700 శ్లోకాలని పుస్తకాపేక్ష లేకుండా ఎవరైతే నిరర్గళంగా చెప్తారో వాళ్ళకి 21,000 రూపాయలని గురువుగారు అనుగ్రహిస్తున్నారు. గురువుగారి 56వ వర్ధంతి సందర్భంలో ఇది ప్రారంభమైంది. అంటే ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాలు అవుతోంది, 56 నుంచి. గురువుగారి జగద్గురువుల యొక్క ప్రస్థానంలో ఈ సువర్ణ భారత్ సంగమంలో ఇది కూడా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే భగవద్గీత చదువుకున్నటువంటి వాడికి 21,000 రూపాయలు ఇవ్వటమా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. చాలా గొప్ప విషయం. అటువంటి 21,000 పురస్కారం తీసుకున్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. విదేశాల్లో కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు. ఈ శృంగేరిలో పరీక్ష ఇవ్వాలి, జగద్గురువుల సమక్షంలో మేము ఆ పరీక్ష ఉత్తీర్ణమయ్యా, అది పారితోషికం పొందాలని, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే భగవద్గీత మన సనాతన ధర్మానికి మూలభూతమైనటువంటి గ్రంథం. దానికి జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు అద్భుతమైనటువంటి భాష్యాన్ని రచించారు. ఎందుకంటే భగవద్గీతని అధ్యయనం చేసి దానిలో చెప్పినట్టు మన జీవితాన్ని మనం నడిపితే మన జీవితం సార్థకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీతని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో జగద్గురు మహాస్వామి వారి ఆదేశానుసారం ఈ గీతా జ్ఞాన యజ్ఞం అనేది ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఇక్కడ పరీక్షలు జరుగుతాయి. ముందు మన అప్లికేషన్ పెట్టుకోవాలి, దరఖాస్తు పెట్టుకోవాలి. కానీ ఇప్పటికే దాదాపు ఒక 1000 మంది ఇంకా వేచి ఉన్నారు. సంతోషం. ప్రతి ఆదివారం అన్నింటినీ కూడా జగద్గురు స్వయంగా పరీక్షిస్తారని ముందు మన పాఠశాల పండితులు సంపూర్ణ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత జగద్గురు మహాస్వామి వారి సన్నిధిలో పరీక్షనిచ్చి వారి కరకమలముల నుండి మనం ఆ ప్రమాణ పత్రాన్ని, పురస్కారాన్ని పొందడం అంటే చాలా గొప్ప విషయం. అదే చైనా వాళ్ళు కూడా ఎంత గొప్పగా సంతోషపడుతూ స్వీకరిస్తారు. ఇక రెండో విషయము, ఇక్కడ అద్వైత వేదాంత ట్రస్ట్ అని అద్వైత సిద్ధాంతానికి ఆదిశంకరుల యొక్క ప్రబోధమైనటువంటి అద్వైత సిద్ధాంతము, అద్వైత వేదాంతము ప్రాచుర్యంలోకి తేవడానికి కానీ, పరిశోధన చేయడానికి కానీ, అనేకమైనటువంటి గుప్తమైనటువంటి వేద సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి కానీ, డిజిటలైజ్ చేయడానికి కానీ చాలా కృషి జరుగుతుంది. ప్రధానంగా మహాసన్నిధానం వారు స్వయంగా చొరవతో దీనికి ఈ కృషి మొదలుపెట్టారు. దాని విశేషాలు తెలియజేయడం, దాని యొక్క లక్ష్యాలను. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి ఆదేశానుసారం ఇక్కడ అద్వైత శోధ కేంద్రం, శ్రీ శంకర అద్వైత శోధ కేంద్రం అనేది ప్రారంభించబడింది. మహాస్వామి వారి 50వ వర్ధంతి సందర్భంలో దాన్ని ప్రారంభించారు. అంటే శృంగేరి మఠంలో మనకి పరంపరగా చాలా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు. ఆ గ్రంథాలని సంరక్షించటం, అందులో ఏవైతే చాలా విశేషమైనటువంటి గ్రంథాలు ఉన్నాయో వాటిని ప్రకాశించడం అనేది ఈ అద్వైత శోధ కేంద్రం. నాకు తెలిసి సనాతన ధర్మంలో భారతదేశంలో ఈ ప్రయత్నం మొదటిసారి ఇక్కడే ఆరంభం అవడం. ఆ తాళపత్రాలన్నింటినీ డిజిటలైజ్ చేసి దాన్ని సంరక్షించడం అనేది జరుగుతుంది. అలానే భారతీ తీర్థ వేదశాస్త్ర గ్రంథమాల అనే గ్రంథమాలికలో ఇప్పుడు దాదాపు 35 గ్రంథాలని, అపూర్వమైనటువంటి చాలా విశేషమైన గ్రంథాలని అద్వైత శోధ కేంద్రం ద్వారా ప్రకాశించడం జరిగింది.
ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు 30,000 గ్రంథాలు ఉన్నాయి. చాలా అపూర్వమైనటువంటి విశేషమైన గ్రంథాలు మన గ్రంథాలయంలో ఉన్నాయి. ఈ గ్రంథాలయం పూర్వం మన శారదాంబ దేవస్థానం పై భాగంలో ఉండేది. కానీ అక్కడ వర్షాలకి వాటిని చాలా సంరక్షించాలి, పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ నూతనమైనటువంటి మంచి ఆధునిక సౌకర్యాలు కలిగినటువంటి భవనాన్ని నిర్మించి అక్కడ ఆ తాళపత్ర గ్రంథాలను అలానే ఇంకా విశేషమైనటువంటి గ్రంథాలను సంరక్షించడం జరుగుతుంది. ఇంకా మీరు ఈ జగద్గురు వైభవం 50 ఏళ్ళు వారు సన్యాస స్వీకారం జరుగుతున్న 50 ఏళ్లలో మా కళ్ళకు కనిపించేవి రాజగోపురం కానీ, సువర్ణ గోపురం శారదాంబాలయానికి కానీ, ఆదిశంకర్ తోరణగట్టు కానీ, ఇంకా ఇక్కడ కొత్తగా గురు సన్నిధి, గురు నివాసం, ఇంకా అవి చాలా విశేషంగా జరిగాయని చెప్తుంటారు కదా, దాన్ని కొద్దిగా వివరించారు. అసలు ఒక 30 సంవత్సరాలకి పూర్వం శృంగేరికి వచ్చిన వాళ్ళు ఇవాళ శృంగేరికి వచ్చిన వాళ్ళు అసలు గుర్తుపట్టలేకపోతున్నాం అని అంటారు. అంటే అంత విశేషమైనటువంటి అభివృద్ధి మన మహాస్వామి వారి కాలంలో వారి గురువుల అనుగ్రహంతో ఇక్కడ జరుగుతుంది. శృంగేరికి రాగానే మనకి పెద్ద రాజగోపురం మనకి దర్శనం ఇస్తుంది. శృంగేరి భక్తుల్ని అది ఏ శైలిలో నిర్మించారని ద్రావిడ సంస్కృతిలో 2014లో ఆ రాజగోపురం యొక్క కుంభాభిషేకం కూడా జరిగింది. ఆ తర్వాత జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారికి ఒక భవ్యమైన శిలామయ మందిరం ఉంది అంటే శృంగేరిలోనే మనం చెప్పుకోవచ్చు. అవును, అంత గొప్ప దేవాలయం. అలానే మలహానికరేశ్వర స్వామికి ఒక భవ్యమైన రాజగోపురాన్ని నిర్మించారు. అవును, కిందటి సంవత్సరమే ఆ రాజగోపురం పురాతనమైనటువంటి శివాలయం. అవును, ఎందుకంటే విభాండక మహర్షి వారి తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి వారందరూ తపస్సు చేసినటువంటి స్థలం శృంగేరి. విభాండక మహర్షి కుమారుడే ఋష్యశృంగ మహర్షి. ఆ ఋష్యశృంగ మహర్షి అయోధ్యలో దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం చేశారు. కాబట్టి అటువంటి గొప్ప క్షేత్రం శృంగేరి క్షేత్రం. శృంగగిరి ఆ ఋష్యశృంగ మహర్షి పేరు వల్ల ఇది శృంగగిరి అని ప్రసిద్ధమైంది. ఆ విభాండక మహర్షి తపస్సు చేసినటువంటి దేవాలయం ఆ మలహానికరేశ్వర స్వామి దేవాలయం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అలానే జగద్గురు మహాస్వామి వారి వర్ధంతి సందర్భంలో సంవత్సరానికి 2 రోజులు అక్కడ మహాస్వామి వారే స్వతహా ఆ మలహానికరేశ్వర స్వామికి విశేషంగా అభిషేకం అనేది చేస్తారు. అటువంటి మలహానికేశ్వర స్వామికి ఒక భవ్యమైన రాజగోపురం నిర్మించారు. ఇప్పుడు ఆ దేవాలయాన్ని జీర్ణోద్ధారం చేసి మళ్ళీ చాలా శిలామయంగా చాలా భవ్యంగా నిర్మాణం జరుగుతుంది. మొన్న మహాకుంభాభిషేకం కూడా మహాకుంభాభిషేకం ఇంకా ఇంకొక సంవత్సరంలో జరగబోతుంది. భవ్యంగా నిర్మాణం చేశారు. తర్వాత తోరణ గణపతి ఆలయం. తోరణ గణపతి చాలా విశేషమైనటువంటి సాన్నిధ్యం కలిగిన ఒక దేవాలయం. ఎందుకంటే పూర్వం 32వ అధిపతులు జగద్గురు శ్రీ నృసింహభారతి మహాస్వామి వారి కాలంలో శృంగేరి మఠానికి ఒక పెద్ద ఆపద జరిగిన సందర్భంలో వారు మహాగణపతిని స్మరించినప్పుడు ఆ తోరణం మీద ఉన్నటువంటి గణపతిని పూజించాలి అని వారికి ప్రేరేపణ కలిగింది. వెంటనే వారు ఆ గణపతికి విశేషమైనటువంటి సేవ చేయగా ఆ మఠానికి వచ్చినటువంటి ఆ గొప్ప ఆపద తొలగింది అనేది ఇక్కడ ఐతిహ్యం. అప్పటి నుంచి ఆ తోరణ గణపతి సన్నిధిలో మనం ఏదైనా ప్రార్థన చేసుకుంటే, మనం ఏదైనా మొక్కుకుంటే అది నెరవేరుతుంది అనేది ఇక్కడ భక్తుల అనుభవం. శృంగేరికి అడుగు పెట్టగానే మొదలు తోరణ గణపతి నమస్కరించుకున్నాకనే మిగతా అన్ని. అటువంటి తోరణ గణపతికి ఒక శిలామయ మందిరాన్ని జగద్గురు మహాస్వామి గారు నిర్మించారు. శారదాంబ స్వర్ణగోపురం శారదాంబ వారికి. అంటే శారదాంబ దేవాలయం పూర్వం చెక్కలతో కట్టి ఉన్నది. శారదాపీఠం యొక్క 33వ అధిపతులు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి గారు 1907వ సంవత్సరంలో ఆ దేవాలయాన్ని శిలామయంగా నిర్మించాలి అని పనిని ప్రారంభించారు. 1916లో జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి గారు ఆ శిలామయ శారదా దేవాలయ నిర్మాణం పూర్తి చేసి అక్కడ కుంభాభిషేకం చేశారు. ఆ కుంభాభిషేకం జరిగి 100 సంవత్సరాలైనటువంటి సందర్భంలో అంటే 2017లో ఆ శారదాంబ దేవాలయంలో స్వర్ణ శిఖరాన్ని నిర్మాణం చేసి ఆ శిఖర మహాకుంభాభిషేకాన్ని ఉభయ జగద్గురువులు తమ అమృతహస్తాలతో నిర్వహించారు. ఇట్లా శృంగేరిలో చాలా విశేషమైనటువంటి అభివృద్ధి పనులని మనం చూస్తున్నాం. ఇవన్నీ ధార్మికంగా జరుగుతుంది.
ఇంకా జగద్గురువుల ఆదేశానుసారం ఒక గొప్ప పని శృంగేరి మఠం చేపట్టింది. ఏంటంటే 50,000 మొక్కల్ని ఈ సంవత్సరం నాటాలి. వన మహోత్సవం జగద్గురువుల సువర్ణ భారతీ మహోత్సవ అంగంగా ఈ చుట్టుపక్కల 50,000 మొక్కల్ని నాటి ఆ మొక్కల్ని పెంచి వన సంరక్షణ చేయాలి అనేటువంటి గొప్ప ఒక సామాజిక కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేపట్టాం. అలానే శృంగేరిలోను ఇంకా శృంగేరి మఠానికి సంబంధించినటువంటి అన్ని శాఖలలో ఈ ఉచిత వైద్యకీయ అంటే మెడికల్ క్యాంప్స్ పరీక్షలు నిర్వహించడము, వారికి రోగ ఇంకా అనేక అన్నదానాలు, ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలు. కరోనాలో కూడా కరోనా సంక్షోభంలో కూడా అనేక గ్రామాలకి ఇక్కడ నుంచి శృంగేరి భోజనం ప్రసాదంగా. ఇంకొక విషయం ఏంటంటే శృంగేరి మరియు చుట్టుపక్కల ప్రతిరోజు 10,000 మంది విద్యార్థులకి స్కూళ్ళకి కాలేజీలకి మఠం నుంచే శారదా ప్రసాదంగా భోజనాన్ని పంపించడం అనేది జరుగుతుంది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే దూర ప్రాంతాల్లోంచి విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ శారదా ప్రసాదాన్ని ఉచితంగా అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ శారదా ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళందరూ చాలా సంతోషంగా తమ విద్యాభ్యాసాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నామని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈ రకంగా శృంగేరి శారదా పీఠంలో ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. ఇంకొక సందేహం, జగద్గురువులు అంటేనే శారదాంబ స్వరూపము. భారతదేశంలో ఎవరైనా భారతీయ స్వామి వారంగా తలుచుకుంటేనే వారు ఒక అలౌకికమైనటువంటి అనుభూతిని, ఆనందాన్ని పొందుతారు. విజయయాత్రలో కూడా అనేక రాష్ట్రాల్లో దర్శించుకున్న వారు ఉంటారు. అసలు శృంగేరి శారదాపీఠంలో ఆ పుంభావ సరస్వతి ప్రజ్ఞాన నిధి యొక్క అసలు దినచర్య ఎలా ఉంటుంది, గురువుగారి యొక్క దినచర్య ఎలా ఉంటుందని చాలా మందికి ఉత్సుకత ఉంటుంది. మీరు ఇక్కడ 40 ఏళ్ళుగా సేవ చేస్తున్న మీరు, స్వయంగా గురువులను సన్నిధిలో ఉన్న మీ సుకృతం పొందిన మీరు, సామాన్య ఆస్తిక జనుల కోసం జగద్గురువుల యొక్క దినచర్య ఎలా ఉంటుంది? జగద్గురువులాగా జీవించటం అసలు దాన్ని మనం ఊహించడానికి సాధ్యం కాదు. ప్రతినిత్యం ఉదయం 3:30కే వారి దినచర్య ప్రారంభం. ప్రచారకులందరూ 3:30కే వారి స్థానానికి సిద్ధం చేస్తారు. 3:30కి ప్రారంభించి 4ంటికి వారు తమ ప్రాత స్నానాదులంతా పూర్తి చేసుకుని అనుష్ఠానానికి కూర్చుంటారు. 4 నుంచి 7:30 వరకు విశేషంగా ఏదైతే యతులకి ప్రణవ మహామంత్ర అనుష్ఠానం, అలానే ఈ పీఠంలో వచ్చినటువంటి ఏవైతే మహామంత్ర అనుష్ఠానాలు ఉన్నాయో అవన్నీ జపాలు, విశేష అనుష్ఠానాలు చేస్తారు. ఆ తర్వాత ప్రతినిత్యం జగద్గురు మహాస్వామి వారు తమ గురువుల అధిష్టానానికి ఇచ్చేసి తమ గురువుల దర్శనం చేస్తారు. ప్రతిరోజు అది గురువుల దినచర్య. ఎందుకంటే మనం ఏం చేసినా అది గురువు అనుగ్రహంతో చేస్తున్నాం అనేది ఈ పీఠంలో వచ్చినటువంటి పరంపరగా వచ్చినటువంటి సంప్రదాయం. తదనుసారంగా ప్రతినిత్యం తమ ప్రాతర అనుష్ఠానం పూర్తి చేసుకుని మహాస్వామి వారి ఇక్కడ అధిష్టానానికి వచ్చి తమ గురువుల సన్నిధిలో దర్శనం చేసి వారికి ప్రణామాలు చేస్తారు. ఆ తర్వాత ప్రతినిత్యం భాష్య పారాయణ అనేది జగద్గురు మహాస్వామి వారు చేస్తారు. ఎందుకంటే శాంకర భాష్యం అనేది, ఆ భాష్య పారాయణ చేయడం అనేది యతులకి ప్రధానమైనటువంటి విషయం. వేదాంత తత్వ చింతన చేయడం కాబట్టి ప్రతినిత్యం అనుష్ఠానం ఆన్నిక పూర్తి అయిన తర్వాత, దేవాలయ దర్శనం అయిన తర్వాత భాష్యం పారాయణం చేస్తారు. ఆ తర్వాత మఠ వ్యవహారాలు ఏమైనా ఉంటే పూర్వం చూసేవారు. ఇప్పుడు మహాస్వామి వారు మఠ వ్యవహారాలన్నింటినీ సన్నిధానం వారికే అప్పచెప్పారు. వారు కేవలం ఇప్పుడు అంతర్ముఖులుగా తమ అధ్యయనం, బ్రహ్మానుచింతనం, దైవ ధ్యానం ఇది చేస్తున్నారు. వారు ఎక్కడున్నప్పటికీ వారు ఎప్పుడూ శిష్య హితాన్నే కోరుతున్నారు. కాబట్టి వారు ఏం చేసినా అతను మనం వారిని దర్శించి వారికి నమస్కరిస్తే చాలు, గురువుల అనుగ్రహం మనం పొందవచ్చు. ప్రతినిత్యం తర్వాత 10 నుంచి 12 వరకు భక్తులకి పూర్వం దర్శనం ఇచ్చేవారు. 12 దేశ నానా ప్రాంతాల నుంచి వారిని దర్శించడం, వారు అసలు మాట్లాడక్కల, కేవలం వారిని చూడాలి, చూస్తేనే ధన్యమవుతుంది అని వారిని దర్శించాలి అనే భావంతో దేశం యొక్క నానా భాగాల నుంచి, నానా ప్రాంతాల నుంచి అనేక భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్న అనుష్ఠానం, మాధ్యాహ్నిక స్నానం, మళ్ళీ మధ్యాహ్న అనుష్ఠానం, తర్వాత భిక్ష, మళ్ళీ గ్రంథావలోకనం, మళ్ళీ సాయంకాలం అనుష్ఠానం,
అధ్యయనం, మళ్ళీ రాత్రి చంద్రమౌళీశ్వర పూజ. ఇంతకు పూర్వము వారు వ్యవహారాలు చూస్తే ఎప్పుడు మఠ వ్యవహారాలు సాయంత్రం కూడా సాయంత్రం చెప్పడము, కూడా చూస్తే. స్వయంగా పాఠం చెప్పడము, చెప్పడం లేదు. తర్వాత సాయంత్రము చంద్రమౌళి చంద్రమౌళీశ్వర పూజ. ఈ పీఠం యొక్క విశేషం ఏంటంటే ప్రతినిత్యం ఆ రోజు పూర్తవ్వాలంటే రాత్రి చంద్రమౌళీశ్వర పూజతోనే సమాప్తి అన్నమాట. వారు రాత్రి 12 ఆ రోజు రాత్రి చంద్రమౌళీశ్వర పూజ ఎంతమంది ఎంత సమయం ఆలస్యమైనా చంద్రమౌళీశ్వర పూజ వారికి చేయాల్సిందే. దాన్ని యథావత్తుగా ఆ రుద్ర చమకాదుల్ని పఠించి అభిషేకం చేసి ఆ పూజ అనేది చేయాల్సిందే అనేది నియమంగా మనం ఈ శృంగేరి పీఠంలోనే చూడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వేరే వేరే మఠాల్లో వాళ్ళు వేరే వేరే సమయాల్ని మార్చుకుంటూ ఉండటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా రాత్రి పూజ అంటే అది సాక్షాత్ గురువులే చేయాలి. ఆ పూజ అంటే 1.5-2 గంటల సేపే జరగాలి అనేదే ఇక్కడ నియమం. ఆ విజయయాత్రలో కూడా అదే నియమము. ఎంత అలసట అయినా మనకి ఏమి వేరువేరుగా ఉభయ జగద్గురువులు ఒకరిక్కడ ఉండి ఇంకో గురువులు చేసినా అదే నియమం అక్కడ వాళ్ళు అదే సంప్రదాయం. ఇంకా చివరగా గురువు గారు, ఇప్పుడు ఉభయ జగద్గురువులు అంటే భారతీయ మహాసన్నిధానం వారి గురువు అయినటువంటి అభినవ విద్యాతీర్థ స్వామి వారితో కలిసి విజయయాత్రలు చేశారు. తర్వాత మహాసన్నిధానం వారు ఒక్కరే విజయయాత్ర చేశారు. తర్వాత ఉత్తరాధికారితో కలిసి చేశారు. ఇప్పుడు ఉత్తరాధికారి మాత్రమే చేస్తున్నారు. ఈ మీ అనుభవంలో 50 ఏళ్లలో విశేషమైన యాత్రల గురించి రేఖామాత్రంగా చెప్పినా పర్వాలేదు. మహాకవి కాళిదాసు చెప్పినట్టు ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్ అని. ఏ రకంగా ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగిస్తే ఆ 2 దీపాల్లో తేడా లేదు. అలానే ఇక్కడ ఒక గురువు గారు తమ ఉత్తరాధికారులుగా ఒకరిని నియమిస్తారు. వారిని మళ్ళీ వారి స్వరూపంగానే వారిని తీర్చిదిద్దుతారు. అవును. అలానే మనం చూస్తున్నాం. జగద్గురు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, అలాగే భారతీతీర్థ మహాస్వామి వారు, నేడు మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి విశేఖర భారతీ మహాస్వామి వారు, వీరందరూ సాక్షాత్ శ్రీ శంకర స్వరూపులే. జగద్గురు శంకరాచార్యుల వారు మఠామ్నాయ శాసనం అని ఒక శాసనాన్ని రచించారు. అంటే ఈ చతురామ్నాయ పీఠాధీశ్వరులు ఎలా ఉండాలి, వారి కర్తవ్యం ఏంటి అనే దాన్ని అందులో విశేషంగా వారు నిర్దేశిస్తూ, అసలు ఈ పీఠాన్ని అధిష్ఠించాలంటే అటువంటి వ్యక్తికి ఏ యోగ్యత ఉండాలి అనేదాన్ని అందులో విశేషంగా చెప్పారు. శుచిర్ జితేంద్రియో వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సహ మదాస్థానమర్హతి. అంటే శుచి జితేంద్రియ, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు ఉండాలి. వేదాంగాది విశారద, సకల వేదాల్ని వేదశాస్త్ర మర్మాల్ని తెలిసినటువంటి వారై ఉండాలి. యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సహ మద ఆస్థానమర్హతి. అటువంటి వాళ్ళే ఈ శాంకర పీఠంలో అధిపతులుగా ఉండటానికి యోగ్యులు. ఆ మహానుశాసనంలో శంకరాచార్యుల వారు ఇంకొక విశేషాన్ని చెప్పారు. స్వస్వ రాష్ట్ర ప్రతిష్ఠిత్యై సంచార సువిధీయతాం అని. అంటే సంచారం చేస్తూ ఉండాలి, దేశ సంచారం. ఎందువల్ల అంటే స్వస్వ రాష్ట్ర ప్రతిష్ఠిత్యై, ఆ ప్రజలలో ధర్మ బోధన చేయటం కోసం దేశ సంచారం అనేది చేయాలి అని. తదనుసారంగా ఈ పీఠంలో వచ్చినటువంటి అధిపతులందరూ దేశ సంచారం చేసి ధర్మ దిగ్విజయాత్రలను చేసి జనులలో విశేషంగా ధర్మ ప్రబోధన చేశారు. 1974లో అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు తమ ఉత్తరాధికారిగా జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారిని స్వీకరించిన తర్వాత ఉభయ జగద్గురువులు కలిసి విశేషంగా ఉత్తర భారతదేశ యాత్రని, అలానే దక్షిణ భారతంలో విశేషంగా యాత్ర చేశారు. 1977లో కుంభమేళా జరిగింది ప్రయాగ క్షేత్రంలో. ఆ కుంభమేళాలో ఉభయ జగద్గురువులు పాల్గొన్నారు. ఆ తర్వాత 1981లో కాశీలో అన్నపూర్ణ ప్రతిష్ట ఉభయ జగద్గురువుల గొప్ప సందర్భం, చాలా గొప్ప సందర్భం. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి అన్నపూర్ణ ప్రతిష్ట జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారే చేశారు. తర్వాత 1979లో శృంగేరిలో చతురామ్నాయ పీఠాధీశ్వరుల సమ్మేళనం జరిగింది. అదే మొదటిసారిగా. ఎందుకంటే అప్పటి వరకు చతురామ్నాయ పీఠాధీశ్వరులందరూ ఒక చోట కలిసినట్టు ఎక్కడ మనకి ఆధారాలు లేదు. అటువంటి గొప్ప సందర్భం
1979 శంకర జయంతి సందర్భంలో శృంగేరిలో జరిగింది. పూర్వామ్నాయం, పశ్చిమామ్నాయం, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయ పీఠాధీశ్వరుల సమ్మేళనం శృంగేరిలో మొదటిసారిగా 1979లో జరిగింది. 1984లో ఉభయ జగద్గురువులు ఆంధ్రదేశంలో విశేషంగా ప్రకటించారు. ఆ తర్వాత 87 నుంచి 84 నుంచే వారి గురువుల ఆదేశానుసారం జగద్గురు భారతీయ మహాస్వామి వారు స్వతంత్రంగా ధర్మ విద్య చేశారు. 89లో పట్టాభిషిక్తులైన తర్వాత మళ్ళీ 92, 93, 94 సంవత్సరంలో మొత్తం భారతదేశంలో భారతీయ మహాస్వామి వారి ధర్మ విద్య. అలానే ఆ తర్వాత మళ్ళీ గురువు గారు ఎక్కువ పర్యటన చేయాల. 2012-13లో మళ్ళీ విశేషంగా ఆంధ్ర, దక్షిణ భారతంలో విశేషంగా పర్యటన చేశారు. అది చాలా అపూర్వమైనటువంటి జ్ఞాపకాలు. భాగ్యనగరంలో మేము గురువందనం అనే కార్యక్రమం కళ్ళల్లో కనిపించే గొప్పగా జరిగింది. అది ఆ తర్వాత మళ్ళీ 2015లో మహాసన్నిధానం వారు తమ ఉత్తరాధికారి శిష్యులను స్వీకారం చేశారు. అదైన తర్వాత 2017లో కేవలం తమిళనాడు ప్రాంతంలో జగద్గురు వారు తమిళనాడు, ఆంధ్రలో, కేరళలో కారటి వెళ్ళారు. ఆ తర్వాత వారి ఆదేశానుసారం జగద్గురు సన్నిధానం వారే స్వతంత్రంగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రాల్లో విశేషంగా పర్యటన చేశారు. ఈ సందర్భంలో మనం ఇంకొక విషయాన్ని విశేషంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఉత్తరామ్నాయ పీఠానికి అలాగే పశ్చిమామ్నాయ పీఠానికి పీఠాధీశ్వరులని పట్టాభిషేకం చేయడం అనేటువంటిది అది జగద్గురు మహాసన్నిధానం వారి ఆదేశానుసారం సన్నిధానం వారే వెళ్ళి స్వతహా ఆ రెండు పీఠాలు చాలా కీలకమైన ఘట్టం అది ఈ 50 ఏళ్ల మన ప్రస్థానంలో. ఆ ఉభయ పీఠాధీశ్వరులకి పట్టాభిషేకం చేయటం అనేది జగద్గురు సన్నిధానం వారు చేశారు. ఎందుకంటే పూర్వం ద్వారకా పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి జగద్గురు స్వరూపానంద సరస్వతి స్వామి వారికి ఆ పీఠంలో పట్టాభిషేకం చేసింది జగద్గురు అభినవ విద్యాజాత మహాస్వామి. వారి దగ్గర వారు మంత్రోపదేశాన్ని కూడా పొందారు. కాబట్టి ఇతిహాసం పునరావృతమైంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాశ్మీరంలో శారదామ్మ వారిని ప్రతిష్ఠింపజేయడం, ఎక్కడైతే శంకరాచార్యుల వారు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారో అది ఇప్పుడు పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైనటువంటి కాశ్మీర్లో ఉంది. దానికి 15 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ మన భారతదేశం యొక్క సరిహద్దుల్లో టీట్వాల్ అనేటువంటి ప్రదేశంలో శారదామ్మ వారికి ఒక భవ్యమైన శిలామయ మందిరాన్ని నిర్మించారు. అక్కడ గత సంవత్సరమే అక్కడ శారదామ్మ వారి ప్రతిష్ఠ చేశారు. మీరు జగద్గురువుల గొప్పతనం, వారి అనుష్ఠాన బలం, వారి తపస్సు, ప్రధానంగా శృంగేరి జగద్గురువులు అంటేనే తపస్సు, అనుష్ఠానం, ఇదంతా లోకమంతా బాగుండాలి, భక్తులంతా బాగుండాలని ప్రధాన సంకల్పం సనాతన ధర్మంలో. ఎంతటి వారు రాష్ట్రపతి వచ్చినా, సామాన్య భక్తుడు వచ్చినా వారి చూపు ఒకే విధమైనటువంటి చూపు, అదే వాత్సల్యం చూపించే అది. రెండో విషయము వాళ్ళ యొక్క గొప్పతనం. నాకు మీరు ఇంతకుముందు వచ్చిన ఒక 2 ఇంటర్వ్యూల్లో కూడా చూశాను. మీరన్న బదరీ ద్వారకా పీఠాధీశ్వరుల యొక్క పీఠాధిరోహణ కార్యక్రమంలో జగద్గురువుల ఆదేశం మేరకు సన్నిధానం వారి వెళ్ళి, మహాసన్నిధానం వారి ఆదేశాల మేరకు సన్నిధానం వారు స్వయంగా అభిషేకం చేస్తున్న తరుణంలో కేదార్నాథ్లో అనుకుంటా అత్యంత శీతల పరిస్థితులలో అందరూ కూడా చాలా ఆ చలిని తట్టుకునే విధంగా వస్త్రాలు ధరిస్తే గురువు గారు మాత్రం ఇక్కడ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. కళ్ళకు చూడడానికే అది ఉంది. చాలా ఒకసారి నాకు ఆ సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేయండి. అసలు భగవద్గీతలో శీతోష్ణ సుఖదుఖేషు సమహ అని ఏదైతే భగవంతుడు చెప్పారో దాన్ని స్వతహా ఆచరించిన వ్యక్తిని మనం ఎవరైనా చూస్తామంటే అది సాక్షాత్ జగద్గురు శ్రీ సన్నిధానం వారే. ఎందుకంటే ఆ కేదార్నాథ్లో చాలా చలిగా ఉండేది. మహాస్వామి వారితో వెళ్ళిన మేమంతా శిష్య బృందం వాళ్ళు, ఇంకా అక్కడ ఉన్న భక్తులు అందరూ ఆ శరీర సంరక్షణార్థం స్వెటర్లు, తర్వాత శాలువాలు కప్పుకున్నారు, కాళ్ళకంతా సాక్స్ వేసుకున్నారు. కానీ గురువుగారు మాత్రం శృంగేరిలో ఎలా ఉంటారో అలానే ఉన్నారు. ఆ -డిగ్రీల్లో ఉన్న చలిలో కూడా వారు అసలు ఏమాత్రం చలించకుండా అలానే ఆ కేదారేశ్వర స్వామికి విశేషంగా రుద్రాభిషేకం చేసినంతసేపు అలానే కూర్చుని అక్కడ అభిషేకం చేసి విశేషంగా పూజ చేసి, అక్కడ శంకరాచార్యుల వారు అంతర్ధానమైనటువంటి స్థలంలో ఒక పెద్ద శిలామయ మూర్తి ఉన్నది. అది శంకరాచార్యుల వారు కేదారేశ్వర దేవస్థానం వెనక వైపే ఉన్నది. అక్కడికి వెళ్ళి వారిని దర్శించి
అక్కడి నుంచి మళ్ళీ బద్రీనాథ్కి వచ్చారు. కానీ అక్కడ సరే ఇక్కడ ఎలా అయితే శృంగేరిలో ఉంటారో అలానే ఉండటం అనేది ఉష్ణము శీతలము ఏ మాత్రం వ్యత్యాసం లేదు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. చాలా అది ఇక్కడ మహాసన్నిధానం వారి మీ యొక్క అనుభవంలో కూడా ఎన్ని మహిత్యాలు చూసి ఉంటారు మీరు, చాలా కూడా. మీరు ఇప్పుడే చెప్పారు అనేక రాష్ట్రపతులు చక్రవర్తులు వచ్చినటువంటి క్షేత్రం శృంగేరి. ఎందుకంటే హరిహరరాయలు బుక్కరాయలు వారు అసలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఈ పీఠం యొక్క 12వ అధిపతులైనటువంటి విద్యారణ్య మహాస్వామి వారి అనుగ్రహ ఆశీస్సుల్ని పొందారు. వారి అనుగ్రహంతో ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. కాబట్టి అప్పటి నుంచి మహారాజులు చక్రవర్తులు అందరూ ఈ పీఠానికి రావటం, ఇక్కడ జగద్గురువుని విశేషంగా గౌరవించడం అనేది జరుగుతోంది. 1954లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం యొక్క ప్రథమ రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఆయన వచ్చి శృంగేరికి వచ్చి జగద్గురు చంద్రశేఖర భారతి మహాస్వామి వారిని దర్శించారు. అప్పటి కాలంలో రాష్ట్రపతి శృంగేరికి రాకూడదు అని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉండేవారట. కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి జగద్గురు చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క వైశిష్ట్యం, వారి యొక్క మహిమ వారు తెలుసుకొని ఎలాగైనా వారిని దర్శించాలి. నేను అప్పుడు వారికి చెప్పేవారట, శృంగేరికి వెళ్ళడం చాలా కష్టం, శృంగేరికి సరైన రోడ్డు రవాణా వసతులు లేవు, మీరు వెళ్ళటం చాలా ఇబ్బంది పడతారు, ఏదైనా పర్వాలేదు, నేను జగద్గురువుని దర్శించాలి అది అనే ఉద్దేశంతో 1954లో జగద్గురు చంద్రశేఖర భారతీ స్వామి వారిని దర్శించడం కోసం రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత 63లో జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని చెన్నైలో మళ్ళీ ఆ రాజేంద్ర ప్రసాద్ గారు దర్శించారు. అలానే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకా మన దేశం అబ్దుల్ కలాం గారు ఇక్కడికి వచ్చి జగద్గురుని దర్శించారు. ప్రతిభా పాటిల్ వచ్చారు. రామనాథ్ కోవింద్ గారు కూడా దర్శించారు. అలానే మనం ప్రధానమంత్రులను చెప్పుకోవాలంటే ఇందిరాగాంధీ, నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ, ఇంకా అనేక, అంటే వాళ్ళందరూ రావటం వాళ్ళ ఉద్దేశం ఒకటే, జగద్గురువుల్ని దర్శించి వారి అనుగ్రహం పొందాలి. ఇక్కడ ఈ పీఠం ఏటువంటి రాజకీయాలతో సంబంధం లేని పీఠం. ఏ సందర్భంలో అయినా ఆధ్యాత్మిక చింతన పాలకుల్లో పెంపొందించడం, సనాతన ధర్మం పెంపొందించడం తప్ప ఇక్కడ ఎప్పుడు కూడా వాటన్నిటికీ దూరంగా, వివాదాలకు దూరంగా ఉండేటువంటి సర్వోన్నతమైనటువంటి పీఠం. ఇకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓంకారేశ్వర్లో ఆదిశంకరుల విగ్రహావిష్కరణ గురించి అయినా, మీరన్నా కేదార్నాథ్లో ఆదిశంకరుల ప్రతిష్టాపన అయినా, కాలడిలో అయినా, భారత పార్లమెంటు అయినా, భారత ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దక్షిణాదిన ఉన్నటువంటి శృంగేరి చేయడం చాలా విషయం. మీరు స్వయంగా వైదిక నిర్వహణలో పాల్గొన్నారనుకుంటాను దాంట్లో. ఇవన్నీ కూడా ఇంత ఔన్నత్యాన్ని పెంచడం జరిగింది. మీ అనుభూతి? ఎందుకంటే ప్రభుత్వానికి కూడా శృంగేరి పీఠం పట్ల విశేషమైనటువంటి గౌరవం ఉండటం వల్లే అంత మన భారత పార్లమెంట్ యొక్క భూమి పూజ శృంగేరి పీఠం పండితుల ద్వారా జరగాలి అని సూచించడం అనేది చాలా ఎందుకంటే ఉత్తర భారతంలో ఎంతోమంది పండితులు ఉన్నారు. శృంగేరి పీఠం వారు వచ్చి దాన్ని నిర్వహించాలి, గురువుల అనుగ్రహించాలి. మధ్యప్రదేశ్లో శంకరుల విగ్రహం కూడా స్వయంగా అంత వైభవంగా భక్తి ప్రపత్తులతో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా ఈ సువర్ణ భారతి శృంగేరిలో కాకుండా ఇతర మఠాల్లో, ఆశ్రమాల్లో కూడా జరుగుతున్న కార్యాచరణ, విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సువర్ణ భారతి అంగంగా అన్ని రాష్ట్రాల్లోనూ వేద సభల్ని నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతంలో ఉండేటువంటి వేద పండితుల్ని అక్కడికి పిలిపించి వారందరికీ విశేషంగా సత్కరించాలి, వారికి సన్మానించాలి, వారిని గౌరవించాలి అనే ఉద్దేశంతో వేద పోషణ అనేది శృంగేరి శారదాపీఠం ద్వారా చాలా విశేషంగా జరుగుతుంది. మీకు తెలుసో తెలియదు, శృంగేరి మఠం నుంచి ప్రతి నెల 50 వేద పాఠశాలలకి విశేషంగా మనం 1,00,000 రూపాయల తరపున ప్రోత్సాహం మన ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో కూడా ఒక, అలానే ఒరిస్సాలో ఒక వేద పాఠశాల ఉన్నది. ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో త్రిపురలో శృంగేరి మఠం యొక్క శాఖను కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ శృంగేరి శారదా విద్యా మందిర్ అనే ఒక విద్యాశాల కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా మన దేశం యొక్క అన్ని ప్రాంతాల్లో సనాతన ధర్మ సంరక్షణ, శాంకర తత్వ ప్రచారం అనేది జరగాలి అనే ఉద్దేశంతో జగద్గురువుల ఆదేశానుసారం చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతుంది.
ఇదండి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు చాలా వినయం, నిగర్వి, నిరాడంబరత్వం అంటే మా శివకుమార్ శర్మ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే అనునిత్యం దశాబ్దాల పాటు జగద్గురువుల సేవలో ఉంటూ ఇక్కడ కీలకమైన స్థానాల్లో ఉంటూ దేశవ్యాప్తంగా శృంగేరికి సంబంధించిన అన్ని వేదిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు, ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాజలాంఛనాలతో జగద్గురువులు చేసేటువంటి దర్బారు ఉత్సవంలో కూడా వీరి గళం వినని వారు ఉంటాం. మనం రోజు చండీ సప్తశతి పారాయణం వారి ఇంత సహృదయులు, చాలా నిబద్ధత కలిగినటువంటి వారి విద్వాన్మూర్తులు. అలాంటి తగ్గిరాల శివకుమార్ శర్మ గారు దశాబ్దాల పాటు శృంగేరి యొక్క జగద్గురువుల మహాసన్నిధానం వారు సన్నిధానం వారి యొక్క విజయయాత్రలో పాల్గొంటూ ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ అనునిత్యం కూడా ధార్మిక చింతనతోనే వారి కాలం గడుపుతూ ప్రధానంగా సువర్ణ భారతి ఈ 50 ఏళ్ల స్వామివారి సన్యాసాస్త్రం స్వీకారం పూర్తయిన ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో, ఈ సంవత్సరం పాటు జరగబోతున్న ఉత్సవాల్లో కీలక క్రియాశీలక బాధ్యత పోషిస్తున్న శివకుమార్ శర్మ గారు అనేక విషయాలు తెలియజేశారు. అంతకు మించి 50 ఏళ్ల ప్రస్థానంలో శృంగేరి వైభవం ఇంకా ఇంకా దేదీప్యమానం ఎలా అయ్యింది, ఇక్కడ ఎన్ని విశేష కార్యక్రమాలు జరిగాయి, మహాసన్నిధానం వారి యొక్క హయాంలో ఎన్ని నిర్ణయాలు కొత్తగా జరిగాయి, వైదిక ధార్మిక సేవతో పాటు సామాజిక సేవలు కూడా ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు, వేద పోషణ ఎట్లా జరుగుతోంది, సనాతన ధర్మ అద్వైత వేదాంత ప్రచారం ఎలా జరుగుతోంది, మఠాలు విస్తరణ ఏ విధంగా జరుగుతుంది, అంతేకాకుండా ఈ దేశ క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా వారు చాలా చక్కగా వివరించారు. శ్రీ శివకుమార్ శర్మ గారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ మళ్ళీ శృంగేరి వైభవాన్ని మీ ద్వారా మేము వింటూ 50 మంది ఆస్తిక మహాజనులకు ఒక ధార్మిక దిశానిర్దేశం జరగాలని కోరుకుంటూ ఇంతసేపు మీరు అనేక విషయాలు చెప్పినందుకు మీకు నమస్సులు, ధన్యవాదాలు. దర్శనం